యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ వారము 33వ ఆదివారానికి దేవుడిచ్చిన వాక్యమును ధ్యానించుటకు వచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి, ఆ దేవుడే మానవుడుగా అవతరించి మన జీవితంలో ఆయన పాల్గొని మన జీవితాన్ని ధన్యపరుస్తున్నాడు. ఆయన్ను విశ్వసించు వారందరికీ దేవుని బిడ్డలకు భాగ్యమిచ్చాడని యోహాను 1:12 చెప్తుంది. అవును, మనల్ని అలా దీవించిన దేవుడు మనము కూడా ఆయనలో, ఆయన కార్యములో, ఆయన పిలుపులో, ఆయన మనకిచ్చిన ఉన్నతమైన ఆ జీవితంలో పాల్గొని ఆయన మహిమను, ఆయన జీవాన్ని నశించిపోతున్న ఈ భువికి తీసుకొని రావాలని ఆశపడుతున్నారు. ఈనాడు సువిశేషం లూకా సువిశేషం 21వ అధ్యాయం. ఈ అధ్యాయం ఆరంభంలో మనం చూస్తున్నాము, యేసయ్య ఇప్పుడు యెరూషలేమునకు వచ్చేసి ఉన్నారు. పవిత్ర మందిరంలోనికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందని గమనిస్తున్నాడు. ఒక విధవరాలు 2 నాణయమును తీసుకొని వచ్చి దేవుని మందిరంలో దేవునికి కానుకగా సమర్పిస్తుంది. యేసయ్య పిలుస్తున్నాడు. చూడండి, ఈ ధనవంతులందరూ వారి దగ్గర ఉన్న దాని నుండి ఏదో కొద్దిగా ఇస్తున్నారు, కానీ ఈమె దేవునికి నేను ఏదైనా చేయాలని తన దగ్గర ఉన్నదంతా సమర్పించింది అని అందరి ముందు గణపరుస్తున్నారు. అప్పుడు ఆ శిష్యులు చెప్తున్నారు, యేసయ్య మనసుని వేరువైపు తిప్పి, చూడండి యేసయ్య, ఈ మందిరం ఎంత అందముగా ఉన్నది. దీన్ని రాళ్లను చూడండి, ఎంత విచిత్రముగా అవి చిత్తరింపబడి ఉన్నవి. దీన్ని చూస్తున్నప్పుడు మనం ఎంతో ఆనందిస్తున్నాం కదా. అప్పుడు యేసు చెప్తున్నాడు, ఈ లోకానికి చెందినదంతా కొన్ని దినాలు మాత్రమే ఉండును. దానిని చూచి నువ్వు పెద్దగా తలంచకండి. నిత్యమైనది. నీవు ఎప్పుడు నిన్ను ప్రేమించే దేవుని ప్రేమించుటకు మొదలు పెడుతున్నావో అప్పుడు ఆ నిత్యమైనది, ఉన్నతమైనది, దేవునికి చెందిన దానిలో నువ్వు కూడా పాల్గొంటావు. కనుక నశించిపోయే దాని మీద నీ మనస్సును ఉంచకండి. చూడండి, త్వరలోనే ఈ మందిరం కూలిపోతుంది. రాళ్ళ మీద రాళ్ళు ఉండదు. అవును, నేను చెప్తున్నాను. 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన చెప్తున్నాడు, స్వామిని రెండవ రాకడ రాపోతుంది. అప్పుడు దేవాది దేవుడు వచ్చి ప్రజలందరినీ ఆయన కొరకే ఎవరెవరు వేచిన్నారో వారందరినీ తీసుకొని పోతారు. మిగిలిన వారందరూ నిత్య నరకాన్ని పొందుతారు. ఆ చివరి దినం, ఆ దినం రాపోతుంది. వాళ్ళందరికీ ఆశ్చర్యం. కనుక వాళ్ళు 3 ప్రశ్నలు అడుగుతున్నారు. యేసయ్యా, ఈ మందిరం ఎప్పుడయ్యా? ఏ దినం చెప్పగలరా? ఎప్పుడయ్యా? ఒక రాళ్ళ మీద ఒక రాళ్ళు ఉండదంటున్నావు, అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావంటున్నావే, ఇది ఏమిటి? ఈ రెండవ రాకడ ఎప్పుడు ఉండును? అది ఎలా ఉండును? మూడవది, లోకం చివరి దినము. అప్పుడు యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతాయి. మనుషులు ఒకరి మీద ఒకరు నాశనం చేయటకు ప్రయత్నిస్తారు. రకరకమైన వ్యాధులు వస్తాయి. ఎక్కడ చూసినా కరువు కాలము. ప్రజలు నీటితో వారందరూ మరణిస్తారు. ఇది ఏం స్వామి, ఏం చెప్తున్నారు? ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసు చెప్తున్నాడు. 21వ అధ్యాయం 8వ వచనం నుండి చదివామంటే, నశించిపోతున్న దాన్ని కూర్చి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, భయపడుతున్నావు? భయపడకండి. ఇవి అన్నిటి మధ్యలో నీతో ఉన్న దేవుని పట్టుకున్నా ఆ ప్రభు వలన నువ్వు జీవిస్తావు. కనుక యేసు 3 వార్నింగ్స్ ఇస్తున్నాడు. మొదటిది, ఈ లోకములో దేవుని పేరిట అబద్ధాలు జరుగుతాయి. నేనే ఆయన అంటారు. ఇక్కడ చూడు, అక్కడ చూడు అంటారు. ఇదిగో యేసు వస్తున్నాడంటారు. ఇటువంటి దాని వెనుక నువ్వు వెళ్ళకు, నమ్మకు. రెండవది, ఎప్పుడు యుద్ధాలు, భూకంపాలు ఇవి అన్నీ జరుగుతున్నాయో అప్పుడు నీ మనస్సును కలవరపరచకు.
ఇవి అన్యులకు జరిగినా దేవుని నమ్మిన బిడ్డలకు ఇవి అన్నిటి మధ్యలో సంరక్షణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. ఈ అనుభవం నువ్వు పొందుకోవాలి. దేవునితో కలిసి పనిచేయి వారికి ఇది సొంతమవుతుంది. మూడవది, ఈ లోకము, చెడు లోకము నిన్ను బంధించి ఎక్కడెక్కడికో లాగుకొని పోతారు. దేవుని కోసం సేవ చేయి వారి జీవితం చాలా కఠినంగా ఉండును. ఏదో ఊరుకని దేనికోసమో జీవించువారు హాయిగా ఉంటారు. భయపడకు, నిన్ను లాగుకొని పోతారు, ఎక్కడ కూడా నిలబెడతారు, నిన్ను అవమానపరుస్తారు. కానీ నీ తలలోని ఒక్క వెంట్రుక కూడా కింద పడిపోదు, నీ ప్రభునకు తెలియక. ఇవి అన్నిటి మధ్యలో నిన్ను పిలచిన దేవుడు, నీవు ఏ దేవుని కోసం నిలబడుతున్నావో ఆ దేవుడు నీతో ఉంటాడు. నీవు ఆయనకు సాక్షిగా నిలబడాలి. కనుక నీవు 21వ అధ్యాయం చివరి వచనం 19వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నీవు మెలకువతో ఉండి ఈ కష్టాలను సహించుకొని నీవు దేవునితో కలిసి జీవించుటకు, దేవుని కార్యములో పాల్గొనుటకు, దేవుడు నీకు అని ఉంచిన జీవమును పొందుటలో శ్రద్ధ వహించు. ఈనాడు మొదటి పట్టణం మనం చూస్తున్నామంటే ఈ గాస్పల్ సువిశేషం సత్యమును ఇంకా బలపరచే సత్యం ఇది. మలాకి అని ప్రవక్త యేసుస్వామి జన్మించుటకు 450 సంవత్సరాల ముందు వచ్చిన చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఎవరు రాలేదు. ఆయన పుస్తకంలో మొదటి అధ్యాయంలో ఆయన ఇలా రాస్తున్నాడు, ఎక్కడ చూసినా ప్రజల మధ్యలో సమాధానం లేదు. దేవుణ్ణిలో నడిపించుటకు ఎన్నుకొనపడిన వారే, వారికి ఏం దొరుకుతుంది దానినే చూస్తారు. సత్యమును రాంగా వారు చిత్తరిస్తారు. అన్ని విధముగా పాపంలో బలహీనములను నడిపిస్తారు. 2వ అధ్యాయంకు వచ్చినప్పుడు మలాకి చెప్తున్నాడు, చాలామంది లోకంలో జరిగేది గమనించి దేవుని వెంబడించి ఏ ప్రయోజనం లేదు. దేవుడని మేమే దేవుడు వెంట వెళుతున్నాము. కానీ ఈ లోకంలో వాళ్ళు ఇష్టపడి జీవించువారు హాయిగా ఉన్నారు, తింటున్నారు. కానీ దేవుని బిడ్డలకు దెబ్బల మీద దెబ్బలు, ఆటంకాల మీద ఆటంకాలు, లేనిపోని వాడంతా వారిని హింసిస్తున్నాడు. ఇది ఏమిటి? దానికి 3వ అధ్యాయం ఈనాడు సువిశేషంలో ప్రభు పలుకుతున్నాడు ప్రత్యేకంగా 19, 20 వచనంలో, దేవునికి రోధముగా జీవించిన వారందరూ దేవుని గమనిస్తున్నారు. ఒకరోజు నీతి న్యాయం చేకూరుస్తాడు. అందరూ భయంకరమైన శిక్షను అనుభవిస్తారు. భయంకరమైన నరకంలోనికి త్రోసివేయబడతారు. ఈ అన్ని కష్టాలు, వేదన మధ్యలో కూడా ప్రభుని పట్టుకొని, ప్రభు కార్యంలో పాల్గొని, ప్రభు కోసం జీవించు వారి జీవితం ఈ లోకంలో కష్టంలో ఉన్నట్లు అనిపించినను, దేవుని ఆశీర్వాదం ఎలా సూర్యుని నుండి ఆ కిరణాలు వచ్చినప్పుడు అది మనకు ఆరోగ్యం ఇస్తుందో, అట్లనే నీతి మందుడైన దేవుడు, నీతి న్యాయం చేకూర్చు దేవుడు, నీవు ప్రభువు కోసం అనుభవించిన కష్టాలను, వేదనను గమనించిన యేసు, ఆ దేవుడు నీకు కూడా నీతి న్యాయం చేకూరుస్తాడు. ఆయన నుండి వచ్చే ఆ కిరణాలు నీ శరీరమును, నీ ఆత్మను సంతోషపరచును, నీకు ఆరోగ్యం ఇచ్చును. నీవు దేవుని మహిమను, ఆయన ఉన్నతమును అనుభవిస్తావు అని పలుకుతున్నాడు. అదే సత్యమును 2వ తెస్సలోనికి రాసిన లేఖలో 3వ అధ్యాయం నుండి పునీత పౌలు మనకు తెలియచేస్తున్నారు. ఏమనగా, మనం నివసించే లోకములో స్వామిని రాకడం అతి శీఘ్రములో ఉన్నది అని మనకు తెలుసు. కనుక చాలామంది దేవుడు వస్తారు కదా, ఎందుకు మనం కష్టపడాలి, ఎందుకు మనం పని చేయాలి, ఉన్నదాన్ని అమ్మేసి బాగా తిని హాయిగా ఉంటాము, యేసు వచ్చినప్పుడు ఆయనతో కలిసి పరలోకానికి వెళుతాం. లేదండి, ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు.
అన్నాళ్ళ వరకు మనం ప్రామాణికంగా జీవించాలి. మనం చేయు ప్రతి కార్యముల ద్వారా, మనం పలుకుతున్న ప్రతి మాట ద్వారా దేవుని మహిమపరచాలి. దేవుని సన్నిధిని మనం స్థాపించాలి. నువ్వు పని చేయలేదంటే నువ్వు తినటానికి కూడా అర్హుడు కావు. చూడు మమ్ములను, మేము ఒక్కవైపు దేవుని వాక్యమును బోధిస్తున్నాం, మరోవైపు ఎవరికి కూడా మేము భారంగా లేదు. కనుక గుడార పని చేస్తున్నా, రాత్రి అంతా పని చేస్తున్నా, దినమంతా బోధిస్తున్నా, నా జీవితం బలిగా మారుతుంది. కానీ నేను దేవుని మహిమపరుస్తున్నాను. దేవుని కార్యంలో నేను పాల్గొంటున్నాను. దేవుడు సిలువలో మన కోసం తన్ను తాను బలిగా సమర్పించాడు. ఇప్పుడు మనము జీవించే కొన్ని దినములు, ఆ కొన్ని దినముల్లో కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, పరులు మనల్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా ప్రతి క్షణము దేవుని కనపరుస్తూ జీవించాలి. దేవుడు పిలచినప్పుడు దేవుడు మనకు మహిమగల కిరీటం ఇస్తాడని పలుకుతున్నాడు. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవు మాకు జీవమును బహుమానంగా ఇచ్చి ఉన్నావు. నీవే సిలువలో రక్తం చింది బలిగా మారి మమ్ములను ఎన్నుకొని ఉన్నావు. నీ రక్తం చింది మమ్ము వెలనిచ్చి కొనియున్నావు. నీ బిడ్డలుగా మార్చి ఉన్నావు. స్తోత్రం. ఎంత గొప్ప త్యాగం చేశావు యేసయ్యా. మేము కూడా బ్రతికేది భూమిలో ఎన్నాళ్ళో తెలియదు. అన్నాళ్ళు వరకు మేము నిన్ను కనపరచి, ఏది జరిగినా జరగకపోయినా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా అన్నిటిని నువ్వు గమనిస్తున్నావు. నీ చేతిలో మేం భద్రంగా ఉన్నాము. మా తలలోని ఒక్క వెంట్రుక కూడా నీకు తెలియక జరగదు. కనుక ఎప్పుడు మేము ఓపికతో, వినయముతో నిన్ను సేవించాలని కోరుతున్నావే. అబ్బా, ఈ లోకంలో నశించిపోతున్న ఈ పర్వతాలు, ఈ మందిరాలు, ఈ ఆస్తి అంతస్తులు, ఈ అందము, లోకపు అందములో మా మనస్సును మేము కోల్పోకుండా నిత్యమైన నిన్ను, నిత్యమైన జీవం నీవు ఇస్తున్నావని గమనించి దాన్ని పొందుటలో, నీ కార్యాలు చేయుటలో ముందుకు సాగిపోనట్లు అనుగ్రహించుము. అయ్యా, మలాకికి చెప్పిన నీతి సూర్యుని ఆ కిరణాలు మాపై ప్రకాశించునుగాక. నీవిచ్చే ఆరోగ్యము, ఆశీర్వాదము మా జీవితాన్ని ధన్యపరచునుగాక. పౌలు పలికినట్లు మేము కూడా చివరి వరకు నిన్ను గణపరుస్తూ, నిన్ను నీకోసం కఠినంగా పనిచేస్తూ చివరి వరకు నీ చిత్తాన్ని నెరవేర్చి జీవించే భాగ్యము మా అందరికీ దయచేయము. యేసు పరిశుద్ధ నామమున మేము ప్రార్థిస్తున్నాము పరమపిత. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురుగాక.